జపాన్ దేశంలో రైట్ వింగ్ భావజాలం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారా? రైట్ వింగ్ పార్టీస్కి మద్దతు పెరుగుతుందా? రీసెంట్గా జపాన్లో అప్పర్ హౌస్కి ఎన్నికలు జరిగాయి. దానిలో రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ సైన్ సీటో తన ముద్ర వేసిందనమాట. ఇంకా చెప్పాలంటే జపాన్లో ఉన్న ప్రస్తుత రూలింగ్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా పార్టీ, అది వాళ్ళు కోయిలిషన్ గవర్నమెంట్ అనమాట. వాళ్ళది అంటే సంకీర్ణంలో నడిపిస్తున్నారు. వాళ్ళు జపాన్ అప్పర్ హౌస్కి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళ సీట్లు గణనీయంగా తగ్గాయన్నమాట. కానీ షిగేరు ఇషిబా ప్రధానిగా కంటిన్యూ అవుతాను అంటున్నారు. ఆయన ప్రధానిగా కంటిన్యూ అయినా సరే జపాన్లో మాత్రం రైట్ వింగ్ అనేది తన యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు జపాన్ పొలిటికల్ సిస్టమ్ చూస్తే కనుక రైట్ వింగ్కి అంత స్థానం లేదు. ఇన్ఫ్యాక్ట్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సీట్లు తగ్గిపోవటం, కోయిలిషన్లో వెళ్ళినా సరే ఇన్ని స్థానాలు తగ్గిపోవటం గత 70 సంవత్సరాల చరిత్రలో ఇదే తొలిసారి.